వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. నీట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిపాదిత కళాశాల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. మే నెలలో నీట్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అదనపు ఎస్పీ శంకర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పరీక్ష కేంద్రాలు ఈ కళాశాల భవనాలు ప్రతిపాదించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కళాశాలలో తరగతి గదులు, నీటి వసతి, విద్యుత్, సీసీటీవీ కెమెరాల పరిస్థితి, ఇతరత్ర సౌకర్యాలపై సంబంధిత కళాశాల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడారు. అదనపు ఎస్పీ శంకర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీట్ ప్రవేశ పరీక్ష సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ నరసింహారావు, జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వల్ల వస్తే లైట్లు ఉండే కనెక్షన్ ఇవ్వాలంటే లైట్లు పెట్టినాము అది థర్డ్ లైన్ ఇవ్వాలి సార్. ఇప్పుడు చెత్త పంపిస్తాము, పంపించి ఎన్యూమరేషన్ చేసుకొని గ్లేజ్డ్ ప్యానల్ మెయిన్ రోడ్ ఎక్కువ చేసి రోడ్ నుంచి దాంట్లోనే చేసేసుకోవాలి. స్టార్ట్ చేస్తాను. నర్సింగ్ కాలేజు, బిఎస్సి నర్సింగ్ కాలేజ్ కూడా ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉంది. ఈ నెలలో 19వ తారీఖు రోజు ఇనాగ్రేషన్ని గౌరవ మంత్రివర్యులు రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా 19th ఇనాగ్రేషన్ ఉండొచ్చు అనుకుంటున్నాం. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసి రావడం జరిగింది. అంటే సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం అంటే కోర్టు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3-4 రోజుల్లో కొత్తగా ఫ్రెష్ అప్లికేషన్ తీసుకొని లేదా 300 పైన ఇండ్లు ఉన్నాయి. ఆ పాత కోర్టుకు పోయిన వాళ్ళు ఒక 250 హౌసెస్ దగ్గర వాళ్ళే కూడా ఉన్నాయి. అన్నీ కలిసి కూడా 610 ఉన్నాయి. 600 కూడా వాళ్ళు త్వరగా దాంట్లో జాయిన్ అయ్యే విధంగా అతి త్వరలోనే 20-20 తారీఖు కల్లా వాళ్ళు కూడా అక్కడ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ రిలేటెడ్ మనకి ఇప్పుడు 5 ఎకరాలు ల్యాండ్ అడిగినారు. 5 ఎకరాలు ఇప్పుడు మనం దీని పక్కనే చూపించడం జరిగింది. 5 ఎకరా ల్యాండ్లో మన ఇప్పుడున్న కేజీబీవీలో టెంపరీగా నెక్స్ట్ సంవత్సరం నుంచే మనకి కేంద్రీయ విద్యాలయం కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ కేజీబీవీ గద్వాల్ ఇప్పుడు ఉన్నది మనం వేరే దానికి టెంపరీగా షిఫ్ట్ చేసి అక్కడ నడిపిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కట్టిస్తారు. మనం ల్యాండ్ ఇచ్చినాము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇప్పుడు అక్కడ వరకు వచ్చింది. కాబట్టి అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతాయి, మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే దాని నుంచి కేంద్రీయ విద్యాలయం కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళందరూ వచ్చి చూసుకున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఈ క్యాంపస్లో మన మెడికల్ కాలేజ్ వచ్చింది,
ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ వచ్చింది, కేంద్రీయ విద్యాలయ, ఇంకా ఎమ్మెల్యే గారు దీనికి కూడా హాస్పిటల్కి కూడా ఇక్కడ తీసుకున్నారు. సో ఏరియా మొత్తం 2 BHK, ఇది పెద్దగా మంచిగా ఇంకొన్ని 2-3 సంవత్సరంలో చాలా మార్పు అనేది వచ్చేస్తుంది. సో ఆ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి అట్లా అదే కాకుండా ఇంకా మనకి మహిళా శక్తి భవనాలు కూడా అది కూడా రెడీగానే అయిపోతుంది. అవి కూడా మనకు ఒక 3-4 monthsలో. సో కేంద్రీయ విద్యాలయం అయితే మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది.